కాంగ్రెస్ నేతలు కుసంస్కారంతో ఇష్టానుసారం మాట్లాడుతున్నారని మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి మండిపడ్డారు. ఇంకిత జ్ఞానం లేకుండా అసభ్యంగా మాట్లాడడం తగదని హితవు పలికారు. కుర్రా సత్యనారాయణ, దాసోజు శ్రవణ్ గురించి సీఎం రేవంత్ రెడ్డి దురహంకారంగా మాట్లాడడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు. ఈ మేరకు మేడ్చల్ నియోజకవర్గంలో నిర్వహించిన బీఆర్ఎస్ కృతజ్ఞత సభలో నిరంజన్ రెడ్డి, ఎమ్మెల్యే మల్లారెడ్డి పాల్గొన్నారు. బీఆర్ఎస్ కార్యకర్తలే తన బలం బలగమని స్పష్టం చేశారు మల్లారెడ్డి. అరే ఇలా మేడ్చల్ అంటే ఒక చరిత్ర. ఎందుకంటే దేశంలోనే మేడ్చల్ అసంటి నియోజకవర్గం లేదు. ఎందుకంటే 3 కార్పొరేషన్లు, 7 మున్సిపాలిటీలు, 61 గ్రామ పంచాయతీలున్న దేశంలో ఏకైక నియోజకవర్గం మేడ్చల్ మేడ్చల్ మేడ్చల్. అందుకే నాకు ఇప్పుడు 71 ఇయర్స్ కాబట్టి నా గొంతులో ప్రాణం ఉన్నంత వరకు మీకు సేవ చేస్తా. మనం కొద్దిలా 2% కంటే తక్కువలో మనం ఓడిపోయినాం. అంత మాత్రాన మనం ఓడిపోయినట్టు కాదు. ప్రజల తీర్పే మనం శిరసావహించి మనం వాళ్ళకు కాంగ్రెస్ వాళ్ళని పరిపాలించమన్నాం, స్వాగతిస్తున్నాం. కానీ వాళ్ళు పని చేస్తలేరు. వాళ్ళు పని దృష్టిలో లేరు, పని కయాల లేరు. ఎట్లా తిట్టాలి, కేసీఆర్ని ఎట్లా తిట్టాలి, కేటీఆర్ని ఎట్లా తిట్టాలి, మన నాయకులను ఎట్లా తిట్టాలి. కొందరు నాయకులు ఉన్నారు, మన తను ఓడిపోయిన నాయకులు. వాళ్ళు ఎంఆర్ఓలను పట్టుకోవాలి, ఆడిడ గులగొట్టాలి, పంచాయతీలు చెయ్యాలి. మాకు ప్రభుత్వం వచ్చింది, దౌర్జన్యం చెయ్యాలి, సిఐలను పట్టుకొని కేసులు పెట్టియాలని ఆలోచన చేస్తున్నారు. కానీ అది తప్పు. మీకు లాంగ్ రన్ నడవది. మేమున్నాం, ఇక్కడ గెలుచున్నాం. మేడ్చల్ జిల్లాలో 7 సీట్లు గెలిచినాం. ఎవరికి భయపడం. మా సైనికులు ఉన్నారు. మీ అన్ని కూడా పప్పులు ఉడకయిడా, మీ ఎంబడి నేనుంటా. మనం చెప్పడమే కాదు, ప్రజలు కూడా కొనియాడిన తర్వాత కూడా కొన్ని చిన్న చిన్న కారణాల చేత అధికారానికి చేరువలోకి వచ్చి ఒక 14 స్థానాలు 1000 నుంచి 8000 ఓట్ల తేడాతో మనం కోల్పోయి మనం విపక్షంలో ఉన్నాం. 64 సీట్లతోనే ఇలా కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది. వాళ్ళకేం పెద్ద బ్రహ్మాండమైనటువంటి మనకంటే చాలా గొప్పగా ఏం రాలే. 64 వస్తే మనకు 39 వచ్చినాయి. మనకు వాళ్లకు తేడా కేవలం 4,40,000 ఓట్లు మాత్రమే. మీ అందరికీ తెలుసు, 1.85% మాత్రమే తేడా. దానికి వాళ్ళేదో మొత్తం ప్రపంచాన్ని జయించినట్లు, ఒకసారి గెలిస్తే అవతల విపక్ష పార్టీకి గెలిచినటువంటి ఎమ్మెల్యేలకు కానీ ప్రజాస్వామ్యంలో ప్రజలు ఇచ్చినటువంటి ఆ 39 మంది యొక్క తీర్పుకు కానీ ఏమి గౌరవం లేనట్లు ఎగిరెగిరి పడుతున్నారు, లేచి మాట్లాడుతున్నారు. అది వాళ్ళ కుసంస్కారాన్ని తెలియజేస్తుంది తప్ప ప్రజాస్వామ్యాన్ని అర్థం చేసుకొని జీర్ణం చేసుకున్నటువంటి వ్యక్తులు ఎవరు కూడా ఆ రకంగా మాట్లాడరు.